హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మామిడికాయ పచ్చడి మామూలుగా ఉప్పు అవ్వ సప్పావ అని అంటారు మన తెలంగాణలో. అది పెట్టినా కానీ కారం మామిడికాయ పచ్చడి పెట్టడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. అది అసలు కుదురుతుందో లేదో ఎట్లా వస్తుందో ఏమని భయం వేసింది. కానీ ఫైనల్గా మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది. అందుకే మీకు కూడా చూపిద్దామని నేను ఇది అప్లోడ్ చేస్తున్నాను. 2 kgs మ్యాంగోస్ అండి ఇవి. అయితే కేజీలో 2 kgs కానీ ఈ బాక్స్ తోటి నేను కొలిస్తే మాత్రం అవి 7 బౌల్స్ వచ్చినాయి, 7 గిన్నెలు వచ్చినాయి. 7 గిన్నెలకు తగ్గట్టుగా నేను కారం, ఉప్పు, మిగతా మసాలా వేసిన. అయితే ఇవి రెండింటిని అంటే ఒకటే దాంట్లో పట్టదు కాబట్టి రెండిట్లో వేసి కలుపుతున్నాను అంతే. కొలతతో ఏం లేదు, జస్ట్ అది కలపడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అది తీసుకున్నాం. 1.5 గిన్నె ఏమో కారం వేసాను. తర్వాత మొత్తం ఇదొక మొత్తం బౌల్ ఒకటి సాల్ట్ కలిపాను. తర్వాత ఆ సాల్ట్ మీకు ఉంచినట్టు అనిపిస్తుంది, బట్ మొత్తం వేసానండి, అది మొత్తం మళ్ళీ కలిపాను. ఆ తర్వాత ఆవపొడి అనేది ఒక బౌల్ వేసాను. ఆయిల్ నేను ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నానండి. ఇది 900 గ్రాములు వేసాను, 2 kgల మామిడికాయలు కాబట్టి. ఆ తర్వాత పసుపు కూడా దీంట్లోనే కలిపేసి వేసినాము. ఆవపొడి, మెంతి పొడి కొంచెం వేయించి పొడి పట్టినా అండి. 2 టేబుల్ స్పూన్ల మెంతి పొడి కూడా కలిపానండి. అయితే ఇక్కడ మనకు ఆయిల్ వేస్తున్నప్పుడు డ్రైగా ఉన్నట్టుంది, అసలు సరిపోలేదో అన్నట్టే అనిపించింది. మాకు కూడా అట్లే అనిపించింది, సరిపోయిందో లేదో అన్నట్టు. కానీ 3 days తర్వాత ఇది మంచి మాగిన తర్వాత చూస్తే మాత్రం కరెక్ట్గా సరిపోయిందండి. ఇది ఆయిల్ తక్కువ కాలేదు, ఎక్కువ కూడా కాలేదు, పర్ఫెక్ట్గా అన్నీ కారం, ఉప్పు, ఆవపొడి, ఆయిల్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి, మంచిగా సెట్ అయింది. అసలు 3 days తర్వాత మాగిన తర్వాత చూస్తే మనకు పచ్చడి కుదిరిందో లేదో అర్థమవుతుంది కదా. అలా నేను భయపడుతూనే తీసా, కానీ ఎంత బాగా కుదిరిందంటే అసలు నన్ను నేను నమ్మలేకపోయినా. అంటే నాకు కూడా పచ్చడి పెట్టడం వచ్చని నేను అప్పుడు నమ్మిన అన్నట్టు. మనకు కొన్ని విషయాలు కొన్ని పనుల్లో మన పైన నమ్మకము పోయేలా అలా ఉంటుంది సిచ్యువేషన్. కానీ ఎప్పుడు మన పైన మనము నమ్మకాన్ని అస్సలు కోల్పోవద్దని నాకు ఇప్పుడు అర్థమైంది. చూడండి మా మామిడికాయ పచ్చడి ఎంత బాగుందో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.